మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశికి ఏలినాడు శని ప్రారంభమై సంవత్సరం 6 మాసాలు. తర్వాత కుజుడు అర్ధాశ్రమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఈ శని మీనంలోకి రావడానికి సంవత్సరం పడుతుంది. ఈ లోపల ఏ యాక్సిడెంట్ అయినా రావచ్చు, ఎటువంటి వ్యాధులైనా రావచ్చు. కాబట్టి ఈ రాశివాళ్ళు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేయండి. ప్రతిరోజు కూడా మారేడు దళాలతో శివుడికి ఇవ్వండి, మారేడు దళాలు శివుడికి ఇవ్వండి. ప్రతి సోమవారం కనీసం అభిషేకం చేయించుకోండి. ప్రతి శనివారం కూడా శనికి నల్ల నువ్వులు అంటే ముఖ్యమైన గ్యారంటీ నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. నూనె పట్టించండి, నల్ల నువ్వులతో నూనె పట్టించండి. నల్ల నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నల్ల రిబ్బను శనికి వేసి దీపారాధన చేసి ప్రదక్షిణ చేయండి. జపాకుశల సంకాశం కాశ్యపేయం మహాద్యుతం, అది ఈ శ్లోకము గుళ్ళోకి వెళ్ళి చదువుకోండి. పొద్దున సాయంత్రం కూడా ఈ శ్లోకాన్ని స్మరించండి. మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇప్పటికీ సంవత్సరంన్నరే ఏళ్ళనాటి శని జరిగింది. అంటే ఇంకా 6 సంవత్సరాలు మీకున్నది. కాబట్టి ముందు మీ జాతకం చూపించుకొని జాగ్రత్త పడండి. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మీ జాతకం చూపించుకోవడం కాదండి, ప్రతి నెల మీ జాతకం చూపించుకున్నా కూడా తప్పు లేదు. సమస్యల నుండి బయటపడాలి అంటే మీ జాతకం, ఈ మీనరాశి వాళ్ళు ఎప్పుడు జాతకం చూపించుకోవటం, ఎప్పుడు దైవాన్ని, ఇష్ట దైవాన్ని పూజించడం, తల్లిదండ్రులు పూజించడం, భార్యని కష్టపెట్టకుండా ఉండటం, ఇట్లాంటివి చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. భగవంతుడు మీకు అన్ని విధాలా మేలు చేస్తాడు. మరి రాహువు, గురువు, కుజుడు, కేతువు, రవి ఈ గ్రహాలకు పూర్తిగా పూజలు చేయించుకోవటం. మేషం నుంచి మీనం వరకు మనం చెప్పుకున్నాం. ఈ మీసం దగ్గర నుంచి మీనం వరకు ప్రతి వాళ్ళలో కూడా చాలా ఇబ్బందులు, ఏ రకమైన ఇబ్బందులైనా జరుగుతున్నాయి. అందులో ఇది భాద్రపద మాసం, శ్రావణ భాద్రపదాలు అంటారు. ఈ శ్రావణ భాద్రపదాలు కష్టాలకి, ఇబ్బందులకి, ప్రమాదాలకి బాగా ఉపయోగపడేటువంటి సమయం. ఇటువంటి సమయంలో ఎప్పుడు కూడా దైవాన్ని నమ్మాలి, జాతకాన్ని నమ్మాలి, జ్యోతిష్యం చూపించుకోవాలి, దైవాన్ని పూజించాలి. ప్రతిరోజు కూడా దైవ దర్శనం చేసుకోవాలి. శ్రావణ మాసం అమ్మవారి పూజ, భాద్రపద మాసం వినాయకుడు పూజ. ఈ వినాయకుడు పూజ మట్టితో చేసినటువంటి వినాయకుడు, మరి బంగారం పెట్టి బొడ్డుకి వినాయకుడిని పూజించండి. ప్రతిరోజు కూడా వినాయకుడు భోజన ప్రియుడు. ఏదో ప్రసాదం చేసి అందరికీ ప్రసాదం పెట్టండి. ఈ ఏలినాటి శనిలో ఎవరైతే వినాయకుడు పూజ ఈ 9 రాత్రులు, నవరాత్రులు అంటారు, 9 రాత్రులు గణపతి పూజ ఎవరైతే చేస్తారో, మేషం దగ్గర నుంచి మీనం వరకు ఈ రాసుల వాళ్ళకందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలదు. ఈ బుధుడు, ఈ గణపతి ఏంటంటే గణనాథాయ నమః, గణేశాయ నమః, గ్రహ శాసనాయ నమః, గ్రహాధిపతయే నమః అని ఇట్లాంటి నామాలు ఉన్నాయి. గ్రహాలను శాసిస్తారట ఆంజనేయ స్వామి, గణపతి ఇద్దరు కూడా తక్కువ కాదు, ఇద్దరు సమానులే. ఉత్తర దేశానికి వెళితే ఇక్కడేమో ఆంజనేయ స్వామికి సింధూరం పూస్తాం, మరి ఉత్తర దేశంలో గణపతికి కూడా సింధూరం పూస్తారు. గణపతి, ఆంజనేయుడు విశేషమైన దేవతలు. వాళ్ళని పూజిస్తే ఎటువంటి దోషాలైనా పోతాయి. ఎవరైనా సరే, ఇప్పుడు హనుమాన్ చాలీసా ఎవరైతే ప్రతిరోజు పఠిస్తారో ఏ దోషం ఉండదు, శని దోషం పూర్తిగా పోతుంది. ఒక్కరోజు కూడా మానకుండా ప్రతిరోజు ఏలినాడు శని ఉన్ననాడు కూడా మరి ఈ హనుమాన్ చాలీసా పఠించండి. ఎప్పుడు కూడా మంగళవారం, శనివారం శనిని పూజించండి. మంగళవారం, శనివారం మరి ఆంజనేయ స్వామిని పూజించండి. సోమవారం ఈశ్వరుని పూజించండి. మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా భగవంతుడు రక్షిస్తాడు. కాబట్టి 26వ తారీఖు రోజున మరి అమృత మృత్యుంజయ పాశుపదం అనేది జరుగుతుంది. అది బాగా ఖర్చుతో కూడుకుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది. ఎటువంటి బాధలు, ఎటువంటి వ్యాధులు
ఎటువంటి అప్పులు ఎటువంటి సమస్యలు ఉన్నా అందులో మీ గోత్రనామాలతో ఆ పూజ జరిగితే అన్ని రకాల బాధలు కూడా నివృత్తి అవుతాయి. మీరు ఎవరైనా దాంట్లో పాల్గొనదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉండేట్లయితే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి దానికి తగినటువంటి పారితోషికం చెల్లించి ఆ పూజలో మీరు పాల్గొనవచ్చు. స్వస్తి. అమృత మృత్యుంజయ పాశుపదం అనేది జరుగుతుంది. అది బాగా ఖర్చుతో కూడుతుంది. ఉదయంకి సాయంత్రం దాకా జరుగుతుంది. ఎటువంటి బాధలు, ఎటువంటి వ్యాధులు, ఎటువంటి అప్పులు, ఎటువంటి సమస్యలు ఉన్నా అందులో మీ గోత్రనామాలతో ఆ పూజ జరిగితే అన్ని రకాల బాధలు కూడా నివృత్తి అవుతాయి. మీరు ఎవరైనా దాంట్లో పాల్గొనదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉండేట్లయితే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి దానికి తగినటువంటి పారితోషికం చెల్లించి ఆ పూజలో మీరు పాల్గొనవచ్చు. స్వస్తి.